హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కవర్ కూడా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాము. సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి డిటో కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అయితే రావడం జరిగింది అనమాట. సో వాట్సాప్లోనే మీరు చాట్ చేసే జాబ్ అనేది చేయవచ్చు. అలాగే ఏ రోజు ట్రైనింగ్ ఇచ్చే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెలకు జీతం 30,000 వరకు కూడా ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు అనేది లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. సో ఎగ్జామినేషన్ కూడా ఏమి లేదు. సో చక్కగా ఇంటి నుంచి మీరు అనేది వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లైక్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్లో చెప్పడం జరిగింది కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, మనకి డిటో కెరియర్లు అనేసి ఇవ్వడం జరిగింది. సో డిటో కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీరైతే బీమా సలహాదారుడు అంటే అడ్వైజర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, అంటే ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో పూర్తిగా ఇంటి దగ్గర నుండే వర్క్ అనేది చేయొచ్చు ఈ యొక్క వర్క్. సో పని రకం వచ్చేసరికి పూర్తి సమయం అనమాట, ఫుల్ టైమ్. సో మీ అభివృద్ధి పర్సెస్ ఎక్కడ బీమా ద్వారా లక్షలాది మందికి సాధారణత అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఎలా బీమాను ఇంక్లూడింగ్ చేసుకొని మీరు ఎలా బీమా సలహాదారుగా అవ్వచ్చు అనేది ఈ వీడియోలో అయితే తెలపడం జరిగింది. ఫుల్గా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ లింక్ అనేది దానిపైన క్లిక్ చేస్తే మీకు వెంటనే ఈ పేజీ అనేది రావడం వస్తుంది. అప్పుడు మీరు ఈ వీడియోని మీరు డైరెక్ట్గా చూడవచ్చు అనమాట. అయితే డిటోకు స్వాగతం అనేసి ఇవ్వడం జరిగింది. మిలీనియన్స్చే నిర్మించబడిన ప్లాట్ఫామ్ అనమాట ఇది. సో ప్రజల ఆర్థిక భద్రతలో సహాయపడటానికి మరియు ప్రజల జీవితాలపై ప్రభావం చూపడానికి మేము కేవలం మరొక బీమా కంపెనీ కాదు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మనకి తెలివిగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా ప్రజలను శక్తివంతం చేసే లక్ష్యంతో మేము ట్రయల్ బేజర్లుగా ఉన్నాము అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, మిమ్మల్ని సవాల్ చేసే మీ డ్రైవ్కి రివార్డులు ఇచ్చే మరియు ఉత్తేజకరమైన కార్యక్రమాలను రూపొందించడానికి మీకు ప్లాట్ఫామ్ను అందించే ఉల్లాసకరమైన ప్రయాణాన్ని మీరు కోరుకుంటే మీరు సరైన ప్రదేశానికి వచ్చారనేసి అనుకోవచ్చని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు డిటోలో జాయిన్ అవ్వాలి అనేసి ఇక్కడైతే వివరించడం జరిగింది. సో హౌ టు జాయిన్ ఇన్ డిటో అనేసి. అలాగే బీమా పరిశ్రమ దురాశ మరియు మిస్ సెల్లింగ్ మరియు స్పామ్ కాల్తో బాధపడుతుంది అనమాట. అందుకే మేము డిటోని సృష్టించాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్పామ్ లేదా తప్పుగా అమ్మబడినట్లు చింతించకుండా సలహాదారులతో మాట్లాడవచ్చు అనేసి చెప్పడం జరిగింది. మా ఉచిత సంప్రదింపులు, నో స్పామ్ పాలసీ మరియు నిజాయితీ గల బీమా సలహాతో శ్రద్ధ వహించే నిపుణులతో ఒకరు మాట్లాడవచ్చు అనేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే బీమా పథకాలు తీసుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ డిటో ద్వారా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో స్పామ్ కాల్తో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వరకు కూడా మీరు మీ యొక్క సలహాలను అందించే విధంగా అయితే చూడాలని ఇక్కడ ఈ పేరాలో తెలపడం జరిగింది. సో మనల్ని డిటో ఏం చేస్తుంది అనేది మీకు క్లియర్గా ఇక్కడ వివరించడం జరిగింది. మా లక్ష్యం అంటే మేము మీ సోర్స్లో ఉన్నట్లయితే అదే బీమా సలహాలను మీకు అందిస్తాము. అంటే ఇప్పుడు లైక్ ఎల్ఐసి కంపెనీలో మాత్రం మీరు బీమా పథకం తీసుకున్నారనుకోండి. సో వీళ్ళు కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి డిటో నుంచి మీకు సలహాదారులుగా ఫోన్ చేసి మీకు ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎటువంటివి తీసుకోవచ్చు, ఇంకా లైఫ్లో ఎలా మీకు ఇన్కమ్ని పెంచుకోవచ్చు అనేది కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. డిటో కంపెనీ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. అయితే మా బృందం మేము ఇప్పుడు భారతదేశం అంతటా ఉన్న 200 మంది పైగా సభ్యుల బృందం అనమాట. అంటే ఈ కంపెనీలో చేస్తున్న వారు మొత్తం మీద 200 మందికి పైగా కూడా వీళ్ళు వర్కర్స్ అయితే ఉన్నారనమాట. సో ఇదే పని అనమాట. సో అంటే బీమా సలహాదారుడు అనమాట, అంటే అడ్వైజర్గా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే భారతదేశపు అతిపెద్ద స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అనమాట.
సో జిరోదా ద్వారా కూడా నిధులను సమకూర్చబడతాయి. సో జిరోదా కంపెనీ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా మీకు నిధులు అనేవి అంటే థింగ్స్ థాట్స్ ఇవన్నీ కూడా మీకు సమకూర్చబడతాయి అన్నమాట. సో స్టాక్ బ్రోకింగ్ అనేసి అంటారు వీటిని. సో వీటినన్నింటిని కూడా మీకు అందజేయడం అనేది జరుగుతుంది. సో మీకు భారతదేశం అంతా కూడా ఇవన్నీ ఉంటాయి. సో జిరోదా కంపెనీతో టైప్ అయ్యి ఉందనేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో నితిన్ కామత్ మా పొరుగువాడు అనేసి చెప్పడం జరుగుతుంది గర్వంగా. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే భారతదేశపు అతిపెద్ద ఆర్థిక వార్తా లేఖ ద్వారా రూపొందించబడుతుంది అనేసి చెప్పడం జరిగింది. మేము భారతదేశం అతిపెద్ద ఆర్థిక వార్తా లేఖల్లో ఒకదాన్ని కూడా ఉన్నాము. సో ఫిన్సార్ట్స్ మాకు సోషల్ మీడియాలో 500K సబ్స్క్రైబ్స్లు మరియు 1 మిలియన్ ఫాలోవర్స్ మరియు మా పాడ్కాస్ట్ ఫిన్సార్ట్స్ డైలీ భారతదేశంలోని టాప్ 3 పాడ్కాస్ట్లలో ఒకటనమాట. సో ఫిన్సార్ట్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో అయితే వీళ్ళు 500K సబ్స్క్రైబ్స్ అయితే ఉన్నారనమాట. 1 మిలియన్ ఫాలోవర్స్ అయితే దీనికి ఫాలో అవుతూ ఉన్నారనమాట. సో 3 పాడ్కాస్ట్లో ఇది కూడా ఒకటనమాట భారతదేశంలో అంతటా కలిపి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి లింక్డ్ఇన్ యొక్క టాప్ స్టార్టప్ అనమాట. ఓహో మేము ప్రస్తావించామా, మేము కంపెనీగా పనిచేసిన 1 సంవత్సరంలోనే లింక్డ్ఇన్లో కూడా టాప్ స్టార్టప్గా వీళ్ళైతే ఉన్నారనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. టాప్ రేటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. సో మేము గూగుల్లో దాదాపు 2000 సమీక్షలతో 4.9 రేటింగ్ని కలిగి ఉన్నాము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది మొత్తం అంతా కూడా మనం డీటెయిల్లో ఏం చేస్తున్నాము అనేది ఇక్కడ వివరించడం జరిగింది. డిటోలో మీ పాత్ర కనుగొండి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మీరైతే డిటోలో అడ్వైజర్ టీంలో కీలక సభ్యునిగా మీరు మా ప్లాట్ఫామ్కు స్నేహపూర్వక ముఖంగా మారుతారు. వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు తగిన సిఫారసులను అందించడానికి వారితో నేరుగా నిమగ్నమై ఉంటారన్నమాట. ఎవరైతే డిటో నుంచి అడ్వైజర్గా మారుతారో వాటి గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరైతే బీమా పథకాలు పొందుంటారో వారికి మీరు ఒక అడ్వైజర్గా వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో మీ లక్ష్యం ఏంటంటే మీరు దాన్ని అంగీకరించాలని ఎంచుకుంటే వారి బీమా ప్రయాణంలో వారికి తోడుగా మరియు మద్దతుగా ఇవ్వడం అనేది ఉంటుందన్నమాట. సో మీ యొక్క లక్ష్యం అనేది ఏంటంటే వారికి మీరు బీమా ప్రయాణంలో ఎంతవరకు అయితే బీమా తీసుకున్నారో, ఎన్ని సంవత్సరాల వరకు అయితే బీమా తీసుకున్నారో వారి అటువంటి వారి అందరికీ కూడా మీరు తోడుగా ఉంటారు. అలాగే వాళ్ళకి మద్దతు ఇవ్వడం కూడా వహిస్తారనమాట. నెక్స్ట్ వారి విశ్వాసంతో సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా కూడా చూసుకోవడం అనేది కూడా మీకు బాధ్యత అనేది ఉంటుంది. సో సలహాదారుగా ఉండటం అంటే ఏంటి, మీరు అడగండి అనేసి చెప్పడం జరిగింది. విక్రయ లక్ష్యాలు లేవు అనేసి చెప్పడం జరిగింది. సో లక్ష్యాలను కలిగి ఉండటాన్ని మేము ఎన్నడూ విశ్వసించలేదు. కాబట్టి వీలైనంత వరకు మిమ్మల్ని మీరు ముందుకు నెట్టడానికి సంకోచించడానికి కానీ మీరు వెంబడించే లక్ష్యాన్ని కలిగి ఉండరనమాట. అలాగే అంటే కంటిన్యూస్గా వర్క్ అనేది ఉండదు. సో ఎవరైతే కాల్స్ చేసి లేకపోతే ఎవరికైతే కాల్ చేయాలి వాళ్ళకి సలహాదారుగా మారాలి అనుకుంటారో సో అటువంటి వారికి మీరు మీకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముందస్తు అనుభవం అవసరం అనేది ఎక్కడ అక్కర్లేదన్నమాట. మీరు ఎక్కడి నుండి అయినా వచ్చారో మేము పట్టించుకోము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీరు ఏం చేశారు అనేది కూడా పట్టించుకోమనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు బాగా మాట్లాడగలిగితే చాలు. అలాగే ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మీరు ఈ యొక్క జాబ్లో రాణిస్తారనేసి చెప్పడం జరుగుతుంది. మీకైతే మంచిగా మాట్లాడాలి. సో ఒక బీమా సలహాదారుతో ఎలా అయితే మీరు మాట్లాడగలుగుతారో సో ఆ విధంగా చక్కగా అంటే లైక్ ఎల్ఐసి తీసుకున్నప్పుడు మీకు మన దగ్గరకు వచ్చి ఎలా మాట్లాడతారో మొత్తం వివరించడం అనేది సో అలా మాట్లాడాలన్నమాట. స్పామ్ లేదు, తప్పుగా అమ్మడం లేదు. సో మీరు కాల్ లేదా వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే వ్యక్తులతో మాత్రమే మాట్లాడతారు మరియు మేము కస్టమర్లను ఎప్పుడు స్పామ్ చేయము. కాబట్టి మీరు వికృత వ్యక్తులతో కూడా వ్యవహరించవలసిన అవసరం లేదు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మీ మార్గాన్ని ఎంచుకోండి. టీమ్ బ్లేస్ లేదా టీమ్ పాల్కన్ అనమాట.
ప్రతిభను పెంపొందించడం మరియు వ్యక్తిగత ప్రాధాన్యతలను అందించడంపై మేము విశ్వసిస్తున్నాము. డిటో వద్ద మీకు 2 సలహా బృందాల మధ్య ఎంచుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. టీమ్ బ్లెస్ అనేది ఈ బృందంలో టీమ్ బ్లెస్ అంటే టీమ్ ఫాల్కన్ అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో టీమ్ బ్లెస్ అంటే ఈ బృందంలో మీరు వాట్సాప్లో కస్టమర్లతో ఇంటరాక్ట్ అయ్యే మిగిలిన సమయాన్ని ఫోన్ కాల్ ద్వారా నేరుగా కస్టమర్లతో మాట్లాడడానికి మీ సమయాన్ని 40% అనేది వెచ్చిస్తారనమాట. 12 PM నుండి 9 PM లేదా 2 PM నుండి 11 PM వరకు 2 షెడ్యూల్లో ఉంటాయి. సో ఆ షెడ్యూల్లో మాత్రమే మీరు పనిచేయచ్చు. సో కొంచెం ఆలస్యంగా అయినా ప్రారంభించాలనుకునే వ్యక్తులు ఈ బృందంతో అనువైందనమాట. ఇప్పుడు టీమ్ ఫాల్కన్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ప్రత్యక్ష కాలుల ద్వారా వినియోగదారులతో కమ్యూనికేట్ చేయడానికి మీ సమయాన్ని 60% అనేది వెచ్చిస్తారనమాట. మిగిలిన సమయాన్ని వాట్సాప్ ద్వారా వెచ్చిస్తారు. అలాగే అంటే వాట్సాప్లో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండవచ్చు. అయితే మధ్యలో మీకు చాలా సమయం ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ జనరల్ డ్యూటీ అనమాట. సో ఓకేనా, జనరల్ డ్యూటీ ఇది టీమ్ ఫాల్కన్లో అయితే. అలాగే టీమ్ బ్లస్లో అయితే మీకు షిఫ్ట్లు 2 షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ షిఫ్ట్స్లో మాత్రమే మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ సమయంలో మీరు టీమ్ బ్లస్ మరియు టీమ్ ఫాల్కన్ మధ్య ఎంచుకోవచ్చు. మీరు అప్లికేషన్కి అప్లై చేసినప్పుడు మీరు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకుంటే మీకు చాలా బెటర్ అనమాట. సో అలాగే మీరు ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్కి చెందినవారు కాకపోతే మిమ్మల్ని వేగవంతం చేయడానికి మా వద్ద 2 నెలలు కఠినమైన శిక్షణ కార్యక్రమం ఉంది. సో ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ గురించి అస్సలు మీకు ఐడియా లేదు, ఏమీ లేదు అనుకుంటే, సో కొత్తగా ఫ్రెషర్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వీళ్ళైతే 2 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి మనల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అవసరాలు వచ్చేసరికి మనకి ఏమేమి అవసరాలు ఉండాలి, డిటోలో వృద్ధి చెందడానికి మేము అభిరుచి, తాదాత్మ్యము మరియు నిజమైన మార్పులను సాధించాలని కోరుకుని కలిగి ఉన్న వ్యక్తులను వెతుకుతున్నాము. మా బృందంలో విలువైన సభ్యునిగా మీరు కలిగి ఉండాలి అనేసి చెప్పడం జరిగింది. అద్భుతమైన కమ్యూనికేషన్ అంటే స్పష్టమైన మరియు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ మనం చేసే ప్రతి పనిలో ఉండాలన్నమాట. అలాగే వివరాలకు శ్రద్ధ, ప్రేమ ప్రపంచంలో ఖచ్చితత్వం ముఖ్యమైనది. అలాగే లోపాలను చోటు లేకుండా చూసే నిశిత వ్యక్తులు మనకి కావాలన్నమాట. అలాగే భాషా ప్రావీణ్యం, ఆంగ్లంలో మీకైతే మంచి పట్టు ఉంటుంది. మీకు ప్రతి ఒక్క జాబ్కి ఏ జాబ్కైనా మీకు ఇంగ్లీష్ అనేది మస్ట్ షుడ్గా అవసరం అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ లేకుండా అప్లై చేయొద్దండి. ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ లేకుండా అప్లై చేస్తే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్లోనే మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ వాళ్ళకి తెలిసిపోయిందంటే చాలా కష్టం అనమాట. ఓకేనా. మెయిన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్తోనే మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ వచ్చా లేదా అనేది అందరూ కూడా టెస్ట్ చేస్తారు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా. ఓకేనా, అదొక్కటే చూసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు సాంకేతిక పరిజ్ఞానం అనమాట. సో మా సాధనాలు మరియు ప్లాట్ఫామ్ను సమర్థవంతంగా ఉపయోగించడానికి కంప్యూటర్ పరిజ్ఞానం అంటే కంప్యూటర్ స్కిల్ అనేది ఉండాలి. మీకు మినిమం కంప్యూటర్ టచ్ చేయడం లేదా ఎంఎస్ ఆఫీస్ లేకపోతే ఎంఎస్ ఆఫీస్లోనే ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ ఇటువంటి వచ్చాయనుకో మీకు చాలా బెటర్ అనమాట. సో ప్రభావవంతమైన నైపుణ్యాలు అనమాట. మీ ఒప్పించే శక్తి మంచి నిర్ణయాలను రూపొందించగలదు అనేసి మీరైతే తెలుసుకోవాలి. అలాగే పెర్కులు ప్రయోజనాలు వచ్చేసరికి ఇక్కడ నుంచి చూడండి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఢిల్లీలో మేము మీ సహకారాలను విలువనిస్తాము. సో మరియు రివార్డ్ చేస్తాము. మా బృందంలో భాగంగా మీరు ఆనందిస్తారు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ జాబ్లో జాయిన్ అయితే మొత్తం అన్ని సదుపాయాలు ఉంటాయనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇంటి నుంచే పని అనమాట. సో మీరు ఇంటి నుండే సౌకర్యంగా డిటోలో పని చేయగలిగే ఆనందించవచ్చు అనేసి వివరించడం జరిగింది. సో ఈ యొక్క పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మనకి వృద్ధికి అవకాశం, మీ కెరీర్ మరియు మా కంపెనీ పథకం రెండింటిని ప్రభావితం చేసే కొత్త సలహా కార్యక్రమాలను నాయకత్వం వహించే స్వేచ్ఛతో ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. అలాగే సమగ్ర ఆరోగ్య బీమా అనేది ఉంటుంది. సో మీకు కూడా ఈ డిటోలో బీమా అనేది కల్పించడం జరుగుతుంది. మీ శ్రేయస్సు ముఖ్యం. అలాగే మిమ్మల్ని కవర్ చేసాము అక్షరాల అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే పోటీ పరిహారం అనమాట.
దీనికైతే మనకి 4.5 LP అనేది అంటే 4,50,000 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రయాణం అనేది. సో 4,50,000 అంటే మీకు ఇంచుమించు సో 35,000 అనేది శాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. సెక్షన్ తర్వాత పనితీరు ఆధారంగా అదనపు ప్రోత్సాహకాలతో మా సలహాదారులు మధ్యస్థ జీతం వచ్చేసరికి 43,000. సో మీకు 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ 2 నెలల ట్రైనింగ్ అయిపోయాక మీకు టోటల్గా 23K అదే 43K మీకు శాలరీ అనేది పర్ మంత్ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో వెల్నెస్ లీవ్స్ అనమాట, మీకు అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు. అంటే మీకు పని చేయలేను అనుకుంటే ఆ టైంలో మీరు విశ్రాంతి అనేది తీసుకోవచ్చు. అలాగే ప్రశ్నలు అడగలేదు, మీకు మానసిక ఆరోగ్యం మాకు ప్రధానం అనమాట. మీ ఆరోగ్యం పైన వీళ్ళు కట్టుబడి ఉంటారు. సో ఆఫ్ సైట్లు అండ్ ఈవెంట్లు మేము కష్టపడి ఆడుతాము, అలాగే కష్టపడి పనిచేస్తాము. గంటల తర్వాత కొన్ని వినోదం మరియు ఆటల కోసం మాతో చేరండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో మా ఇంటర్వ్యూ ప్రక్రియ ఎలా ఉంటుంది, అతుకులు మరియు వేగవంతమైనదా కాదా అనేసి చెప్పడం జరుగుతుంది. మేము మీ సమయాన్ని గౌరవిస్తాము మరియు క్షుణ్ణమైన మూల్యాంకనాన్ని నిర్ధారిస్తూ నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తాము. మా ఇంటర్వ్యూ ప్రక్రియ 4 రౌండ్లలో కలిగి ఉంటుందన్నమాట. సో ఈ ఇంటర్వ్యూ రౌండ్ అనేది 4 రౌండ్లలో కలిగి ఉంటుంది. 4 రౌండ్స్ అనేవి ఉంటాయి. సో ఒక వారం లోపే మీకు పూర్తవుతాయి అన్నమాట అవి కూడా. సో HR రౌండ్ అంటే మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చెప్పింది కదా, సో దాన్ని HR రౌండ్ అంటారు. టాస్క్ 1 వచ్చేసరికి మీ నైపుణ్యాలు మరియు సామర్థ్యాన్ని ప్రదర్శించే విధంగా ఉండాలి. టాస్క్ 2 వచ్చేసరికి పాత్రలో లోతుగా డైవ్ చేయండి మరియు మీ నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించే విధంగా కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఫైల్ మేనేజర్ రౌండ్ అనమాట. ఫైనల్ మేనేజర్ రౌండ్ అనేది ఉంటుంది. సో మా బృందంలో చేరడానికి చివరి దశ అనేది వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఈ 4 రౌండ్లలో కూడా మీరు సెలెక్ట్ అయితే దీంట్లో మీరు వర్క్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలి ఇదంతా కూడా మనం తెలుసుకుందాం. మీరు దరఖాస్తు ఫారంలో వివరాలను పూరించిన తర్వాత మీరు ఒక చిన్న వీడియోని రెజ్యూమ్ని రికార్డ్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియో రెజ్యూమ్ను సమర్పించడం తప్పనిసరి. అలాగే వీడియోని CVని రికార్డులో చేయడంలో మీకు అవాంతరాలు ఎదురైతే దయచేసి careers@joindito.in ఈమెయిల్ చేయవచ్చు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే. ఓకేనా. సో మీరైతే మీ యొక్క వీడియోని సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ రెజ్యూమ్ని వీడియో రూపంలో వాళ్ళకైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ దాంట్లో కూడా మీకు అప్లోడ్ కాకపోతే ఈ యొక్క ఈమెయిల్కి మీరైతే డైరెక్ట్గా మెయిల్ పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ అనేసి, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకున్నాం. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేది ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక చూడండి, మీరు దరఖాస్తును సమర్పించండి అనేసి ఇవ్వడం జరిగింది. మీ యొక్క మొదటి పేరు, అలాగే మధ్య పేరు, చివరి పేరు, ఈమెయిల్, మొబైల్ నెంబరు ఇవన్నీ ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేయండి. లేదనుకుంటే మీరు రెజ్యూమ్తో కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మీరు దరఖాస్తును విజయవంతంగా పూర్తి చేయడానికి దయచేసి కింది దశలను గమనించండి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మీరు దయచేసి దిగువ దరఖాస్తు ఫారంను పూరించండి. దయచేసి మీ వీడియోను, రెజ్యూమ్ను, అప్లికేషన్ను రికార్డ్ చేయడానికి మరియు సమర్పించడానికి లింక్ పైన క్లిక్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే దయచేసి మీ రెజ్యూమ్ పత్రం అప్లోడ్ చేసి మీ దరఖాస్తును సమర్పించండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఉద్యోగ వివరణ ఆధారంగా మీరు ఏ జట్టులో భాగం కావాలనుకుంటున్నారు అనేసి అడగడం జరుగుతుంది. టీమ్ బ్లస్ అనేది ఎంచుకుంటే ఎక్కువ మంది, ఎందుకంటే టీమ్ ఫాల్కన్లో ఒక షిఫ్ట్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే 10 AM నుంచి 8 AM వరకు కూడా ఫుల్ డే ఉంటుంది. సో 10 hours డ్యూటీ. అదిగే మీరు టీమ్ బ్లస్లో అయితే మీకు 2 షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి అయితే మధ్యాహ్నం లేకపోతే ఈవినింగ్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే ఎంచుకుంటే చాలా బెటర్ అనమాట. వీటిని నా నుంచి అది ఒకటి మీకు రిక్వెస్ట్. మీరు మునుపటి ప్రశ్నల్లో టీమ్ బ్లస్ని ఎంచుకున్నట్లయితే దయచేసి స్లాట్ని ఎంచుకోండి. అంటే ఏ షిఫ్ట్లో చేయాలనుకుంటున్నారో వీళ్ళు ఎంచుకోమంటున్నారు. సో 12 PM నుంచి 9 PM అనేది ఎంచుకోండి, అది చాలా బెటర్ అనమాట. లేదనుకుంటే 2 PM నుంచి 11 PM అనేది ఎంచుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం అనమాట అది.
సో నోటీస్ కాలము సో వెంటనే చేరాలనేసి ఎంచుకోండి. అలాగే ప్రొసెసింగ్ సిటీసీ సో మీకు ప్రెషర్ కాబట్టి ఎన్ఏ అని పెట్టండి. ఈ అవకాశం గురించి మీరు ఎక్కడి నుండి విన్నారో దయచేసి పేర్కొనండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాలి. లింక్డ్ఇన్లో తెలుసుకుంటే లింక్డ్ఇన్, సో మీరు యూట్యూబ్లో తెలుసుకున్నారు కాబట్టి యూట్యూబ్ అనేది టైప్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ అనేది కూడా ఎంటర్ చేయండి. అలాగే మునుపటి ప్రశ్నలో మీకు ఎంపికేతరులను అయితే దయచేసి మూలాన్ని పేర్కొండి అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఉద్యోగి రెఫర్గా ఉన్నారా లేదనేసి చెప్పండి. సో అవును అయితే దయచేసి మిమ్మల్ని సూచించిన వ్యక్తి యొక్క ఉద్యోగికి, ఒకవేళ మీరు ఈ యొక్క జాబ్ ఎవరి ద్వారా అయినా మీరు రెఫరెన్స్ ద్వారా వెళ్తే వాళ్ళ యొక్క ఐడి ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. సో అలాగే ఇన్సూరెన్స్ అడ్వైజర్ సందర్భంలో క్లయింట్లతో మాట్లాడేటప్పుడు వినడం యొక్క ప్రాముఖ్యత సో మంచిగా ఉంటుంది అనేది టైప్ చేయండి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే, మీకు కొన్ని విలువైన జీవిత పాఠాలు నేర్పిన మీరు సాధన చేసే కార్యాచరణ గురించి 4 వాక్యాలను మించుకుంటూ రాయండి. సో అది కూడా మీరు టైప్ చేసి పెట్టాలి. మీరు దరఖాస్తు సమర్పించవలసిన తర్వాత మీరు వీడియో స్క్రీనింగ్ పరీక్షకు పూర్తి చేయమని అభ్యర్థిస్తున్న ఈమెయిల్ను అందుకుంటారు. అంటే మీరు దరఖాస్తు చేసిన తర్వాత మీరు ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్కి మీరు లింక్ అనేది వస్తుంది. దయచేసి ఈ వీడియోని సివిని ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ లేదా ద్వారా అప్లోడ్ చేయొచ్చు అనమాట. మీరైతే ల్యాప్టాప్లో మాత్రమే లేదా డెస్క్టాప్ అంటే పర్సనల్ పీసీలో కానీ లేకపోతే మీకు ల్యాప్టాప్లో కానీ మీరు ఈ యొక్క అప్లికేషన్కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి. ఒకవేళ మీరు ఈ ఈమెయిల్ని అందుకోకపోతే dito@hiresome.ai నుండి ఈమెయిల్ కోసం మీ స్పామ్ ఫోల్డర్ని తనిఖీ చేయమని మేము దయచేసి సూచిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మీకు మరింత సహాయం కావాలంటే careers@joindito.in మమ్మల్ని సంప్రదించవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. సో దయచేసి మీ అభ్యర్థత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా సమర్పించాలని గుర్తించండి. నేను వీడియో రెజ్యూమ్ను సమర్పించిన తర్వాత మాత్రమే దరఖాస్తు ప్రక్రియ ఖరారు చేయబడుతుందని నేను అర్థం చేసుకున్నాను అనే దానిపైన క్లిక్ చేసి మీరు ఫైనల్గా మీరైతే దరఖాస్తును సమర్పించండి అనే దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకైతే అప్లికేషన్ లింకు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పూర్తిగా ఇవ్వడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.